రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. శోభ, ఆ సౌందర్యము. పట్టాభిషేకం అంటే ఈ ముఖము కమలము వికసించింది లేదు. అరణ్యవాసం అంటే ముడుచుకున్నది లేదు, వడలిపోయింది లేదు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంటుంది, ఎప్పుడు ఏకరసంగా ఉంటుంది. అది భగవంతుడంటే ఏకరసం. ఇక నవరసాలు లేవు, అన్ని రసాలు కలిసి ఒక రసం అయిపోతాయి. ఆ ఒక్క రసమే ఆనందరసం. ఇక రాముడు అంటే ఆనందం, సచ్చిదానందం. అంటే రామచంద్రుని అయోధ్యకాండ చాలా గొప్పగా ఉంటుంది. మనసు కదిలించేస్తాయి సన్నివేశాలు ఎంతటి వారికైనా. ఏమిటి ఆ రామచంద్రమూర్తి అలా ఎలా ఉండగలిగాడండి సుఖదుఖాల్లో కూడా సమంగా? అంటే సూర్యవంశం కదా వారిది, సూర్యుడే వారికి ఆదర్శం. సూర్యవంశీకులకి సూర్యుడు ఆదర్శం, చంద్రవంశీయులకి చంద్రుడు ఆదర్శం. ఏ విధంగా సూర్యుడు ఆదర్శం అయ్యాడంటే, సూర్యభగవాను చూడండి, రామచంద్రుని యొక్క ఈ స్వభావం ఉన్నదే, రెండింటికి అతీతంగా ఉండటం, అది వారి దగ్గర నుంచి నేర్చుకున్నారు ఈ రాజులు. ఆయన మూల పురుషుడు సూర్యుడు. ఆయనలో ఏ విధంగా ఉంది? శాస్త్రం అంటుంది సూర్యుడు ఉదయిస్తాడు, ఉదయం టంచనగా ఉదయిస్తాడు. ఆయన్ని చూచి మనం గడియారం సవరించుకోవచ్చు. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఎట్లా ఉంటాడు? ఏ రంగులో? ఎరుపు రంగులో ఉంటాడు. ఈ కాలం వాళ్ళకి చూసే అవకాశం ఉంటుంది. లేచేప్పటికే 9, 8, 9 అట్లా అవుతూ ఉంటుంది. అర్ధరాత్రి 1 గంట దాకా దాంతో ఆడుకుని, బుల్లితెర దాంతో ఆడుకుని 1 గంటకి 1:30 పడుకుని చేస్తే ఏం లేస్తారు పొద్దున్నే? సూర్యోదయం ఎలా చూస్తారు? ఉదయించే సూర్యుడు ఎర్రగా ఉంటాడు, కానీ అస్తమించే సూర్యుడు ఎట్లా ఉంటాడు? ఆయన ఎరుపే. అది ఉదయిస్తూ ఎరుపు, అస్తమిస్తూ కూడా ఎరుపే. అంచేత సూర్య భగవానుడు వీళ్ళందరికీ ఆదర్శం. ఉదయే సవిత రక్త రక్తశ్చ అస్తమయే తథ సంపత్తౌచ విపత్తౌచ సాధూనాం ఏకరూపత అని చెబుతున్నది నీతి శాస్త్రం. సంపదలో కానీ ఆపదలో కానీ సాధువు సంత మహాత్ములు ఏకరూపంగా ఉంటారు. సంపద అయినా ఆపద అయినా. పుట్టి పెరుగుతున్నాడు, రైజింగ్ సన్, ఎంత ఆనందం అండి. వృద్ధిలోకి వస్తున్నాడు సూర్యుడు, అప్పుడు కూడా ఎరుపు రంగు, కానీ అస్తమిచ్చేస్తున్నాడు, అప్పుడు ఎరుపు రంగు. రామచంద్రమూర్తిని అలా వర్ణించారండి. రామాయణ కథ శ్రవణం చేసినందుకు ఇవ్వండి ఫలితాలు. ఏ విధంగా? సమభావన. సమశత్రౌచ మిత్రైచ మానవమానయో తుల్య నిందా స్తుతి మౌని సంతుష్ట ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర. ఇలా ఉండగలిగితే పరమాత్మ మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. కనుక దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ, అది రాముడంటే. వనవాసం దుఃఖం, పట్టాభిషేకం సుఖం, రెండు సమానం ఆయనకి. ఇంకా కూడా చూడండి, ఎవరు బాధపడుతూ అంటున్నా, రామా నీ ఎంత అన్యాయం జరిగింది నీ విషయంలో,
నువ్వు పెద్ద కుమారుడివి, నీకే రాజ్యాధికారం ఉన్నది, అయినా కానీ నిన్ను త్రోసిరాజు అని ఆ భరతునికి రాజ్య తిలకం కోరుతున్నది అంటే తొణకడు బెణకడండి. ఆనందం తల్లితో అన్నాడు, అమ్మా మా నాన్నగారు నేనంటే ఆయనకి ఎంత ప్రేమ, అందువల్లనే బరువు బాధ్యతలతో కూడినటువంటి రాజ్య శాసనాన్ని నా తమ్ముడికిచ్చి ఏ బరువు ఏ బాధ్యత లేకుండా అతి లఘువుగా ఉండే అరణ్యవాసం నాకు ఇచ్చారమ్మా మా నాన్నగారు. ఆనందపడతారండి. అది రామ. అందాల రాముడు అందువలన దేవుడు. అందాల రాముడు ఇందివర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు అందువలన దేవుడు. అందాల రాముడు ఇందివర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు అందువలన దేవుడు. ఇన్నిన్ని మాటలు, ఇన్నిన్ని పర్యాయాలు, కూర్చో, ఇన్ని పర్యాయాలు కథ విన్నా కూడా రాముని స్వభావాన్ని మనం తెచ్చుకోవాలి. రామ గుణగణాలని ఆదర్శంగా స్వీకరించాలి. అది రామభక్తి. కేవలంగా గుళ్ళు గోపురాలు కొబ్బరికాయలు పూలు ధూపదీప అవే కాదండి. అవి బాహ్యం, భౌతికాలు. రామ స్వభావాన్ని, రామచంద్రమూర్తి యొక్క గుణగణాలని సంపాదించుకోవాలి. అందువలన సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవ పాపం. ఇది రాముడు. చూడండి, రామ దర్శనము గీతా శ్లోకాలలో అలా కనిపిస్తూ ఉంటుంది. రాముడు కనిపిస్తుంటాడు. చెప్పింది కృష్ణుడు, కానీ ఆ శ్లోకాలలో రామదర్శనం అవుతుంది. గొప్ప విషయం అండి. అందువలన సర్వత్ర అనభిస్నేహ, గీతావాక్యం. ఎక్కడా కూడా అతి స్నేహం లేదు. అందరితో స్నేహం, కానీ అతి ఎక్కడా లేదు. ఎంత అతి స్నేహానికి లోనవుతామో అది మనల్ని అంత ఏడిపిస్తుంది మరణకాలంలో. చేత పద్మపత్రమివాంభస అంటాడు పరమాత్మ గీతలో. ఎంత గొప్ప మాట. ఏమి ప్రకృతి పరిశీలనండి. తామర ఆకు ఆ గుణము ఏ ఇతర ఆకులకి లేదు. నీరు అంటదు దానికి. అలా ఉండాలిట లోకంలోకి వచ్చిన తర్వాత. తత్తత్ ప్రాప్య శుభాశుభం నా అభినందతి న ద్వేష్టి. ఇది రాముడంటే. సుఖం వా యది వా దుఃఖం, భయం వా యది వా అభయం, ప్రాప్తం ప్రాప్తముపాసీత హృదయేన అపరాజిత. ఇది రామస్వభావం. సుఖం కానీ దుఃఖం కానీ. అందువలన ఇక విశేషంగా ఏకపత్ని వ్రతధర, చాలా విశేషం అండి ఇది. నాన్నగారికి 350 మంది భార్యలు. అందులో కనీసం 10% తాను భార్యలు పొందొచ్చుగా. కాదంటాడా తండ్రి? ఎలా అంటాడు? తనకే 350 మంది అయితే కొడుకు వివాహాలు చేసుకుని కాదంటాడా అండి? దశరథుల వారి ఉత్తమమైన గుణాలు ఎన్నో అలవర్చుకున్నాడు రాముడు, కానీ ఈ ఒక్క గుణం అలవర్చుకోలేదండి. ఏకపత్ని వ్రతధర రాజర్షి చరిత శుచి. శుచి, శుచి అంటే సంస్కృతం. అది తెలుగులో ఏమైంది? శుభ్రత కూడా సంస్కృతమే.
శుచి తెలుగులో చిచ్చు అయింది. చూసారండి, ఇప్పుడు ఇవన్నీ ఇలా ఈ భాష పోతుంది. చిచ్చు, పచ్చని కాపురంలో చిచ్చు అంటారే, ఆ చిచ్చు అచ్చ తెలుగు. శుచి సంస్కృతం అంటే అగ్ని. శుచి అంటే అగ్ని. ఎందుకని? అగ్ని అంత పవిత్రమైంది ఏముంది సృష్టిలో ఇంకొకటి? నిప్పు లాంటి మనిషి అని అంటాం, ఆ కారణం అదే. నిప్పు లాంటి మనిషి అని. శుచి ఇక్కడ అంటున్నారు, ఏకపత్ని వ్రతధర రాజర్షి చరిత. క్షత్రియుడు అని పేరే కానీ ఋషి లాంటి క్షత్రియ. బ్రహ్మర్షిలాగా రాజర్షి, రాజులలో ఋషి వంటివాడు. స్వధర్మం గృహమేధీయం శిక్షయన్ స్వయం ఆచరత్. గృహస్థు తాను గృహస్థాశ్రమంలో ఉంటూ ఒకే ఒక భార్య, ఒకే మాట, ఒకే బాణం. ఇదండి రాముడంటే. ఏకపత్ని, ఏక బాణం, ఏకవాక్యం. ఆ విధంగా తాను గృహస్థ ధర్మాలని ఆచరించి, ఖుద్దుగా స్వయంగా ఆచరించి లోకానికి చూపించారు. 3వ శ్లోకంలో తులసీదాసు నీలాంబుజ శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామభాగం పాణౌ మహాసాయక చారు చాపం నమామి రామం రఘువంశనాథం. చక్కని శ్లోకాలు తులసి రామాయణంలో. సంస్కృత శ్లోకాలతో కాండ ప్రారంభం, ఆ తర్వాత మళ్ళీ అంతా హిందీ, కథ అంతా హిందీలో వస్తుంది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి బరనౌ రఘువర బిమల యశ యోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్. చాలీసాలో చదువుకుంటూ ఉంటాం ఈ పద్యాన్ని. అది ఈ అయోధ్యకాండలోది, తులసిదాస రచన. అది బుద్ధిహీన తనుజానికై సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ. కలేశ వికార్ అంటే కలేశం అంటే కాదు, క్లేశ, దుఃఖములు, క్లేశములే కలేశ అయింది హిందీలో. కలేశ వికారాలు, అనేక కష్టాలు నష్టాలు కదా సంసారం అంటే. మహామహా వాళ్ళకు కూడా ఉంటాయండి. ఆచార అంటే కొంతమంది అధికారిక పురుషులని ఉంటారు. వారు అవసరమైనప్పుడు పరమాత్మ అయ్యా మీరు వెళ్ళి భూమి మీద పుట్టండి అంటట. వాళ్ళు పుడతారు వచ్చి, అంతే, పరమాత్మ యొక్క ఆదేశం. అట్లా ఆధికారిక పురుషులు వాళ్ళే కారణ జన్ములు అంటాం మనం. అట్టివారికి కూడా క్లేశములు తప్పల. క్లేశ కష్టములు, అలాంటి వాటిల్ని వికారాలని హరహు తొలగిస్తాడు ఆంజనేయ స్వామి. ఇప్పుడు అయోధ్యకాండ ప్రారంభమవుతున్నది. రామచంద్రుడు సీతను వివాహమాడారు. అయోధ్యకు వచ్చిన రోజు నుంచి అయోధ్య ఎలా ఉన్నది అంటే నిత్య కళ్యాణంగా, పచ్చతోరణంగా. ఒకే ఒక మాట, నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఉంది. రామచంద్రుని యొక్క ముఖారవిందం, ముఖమనే కమలాన్ని చూచి అందరూ కూడా పరమానంద భరితులవుతున్నారు. 3 తల్లులు, కౌసల్య, సుమిత్ర, కైక. ఆనందమే ఆనందం. ఎందుకని? రామచంద్రమూర్తి చూడండి, గుణములు అలాంటివి, ఉత్తమ గుణాలు. రూపం
మంచి అందం, శీలము, స్వభావం, ఇవన్నీ గొప్పవి. అది చెప్పుకుంటూ ఒకరితో ఒకరు ఆనందపడుతున్నారండి. చారివు శీల రూప గుణధామ తదపి అధిక సుఖ సాగర రామ. ముగ్గురు ఉత్తములు గొప్పవారే అయితే అంటుంటాడు వాల్మీకి కానీ తులసి కానీ. నలుగురు గొప్పవారండి, అయినా రాముడు రాముడే అంటూ ఉంటారు. सबके उर अभिलाष अस कहि मनाय महेश आप अछत युवराज पद राम ही देव नरेश. దశరథ మహారాజు రాజసభ చేసినప్పుడల్లా సభా సప్తాంగం ఉంటారు, ప్రజలు ఉంటారు, విఐపీలు ఆ సభలో, ముఖ్యమైనటువంటి ప్రజానాయకులు. వారందరి మనసుల్లో ఒకే ఒక కోరికండి, ఎప్పుడెప్పుడు మా రాముణ్ణి సింహాసనం మీద కూర్చుండగా చూద్దామా అనేటటువంటి కోరిక మనసులో అనుకుంటూ ఉంటారు. 60,000 సంవత్సరాలు ఈ ముసలి తొక్కు ఇంకా ఎంతకాలం చేస్తాడు? ఆ సింహాసనం పట్టుకుని వేలాడుతున్నాడు. ఇంకా కుమారుడు యోగ్యుడయ్యాడు కదా, ఎందుకు ఆ సింహాసనం మీద రామచంద్రుణ్ణి కూర్చోబెట్టకుండా ఉన్నాడు? చూడండి, రామాయణం అడుగడుగునా ఇలాంటి నీతి వాక్యాలు బోధిస్తూ ఉంటుంది. లోకల్లో ఉంటారు తండ్రులు. కుమారుడు మంచిగా యోగ్యుడయ్యాడు, మహాయోగ్యత. అలాంటి యోగ్యుడైన కుమారుడు ఉన్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత తాళపు చెవులున్నాయే అవి ఆ కొడుకుకి ఇచ్చేయాలి. ఇట్లా గుత్తి ఉంటుంది. ఎంతసేపటికి బొడ్డులో దోపుకొని దాన్ని 80 ఏళ్ళు 90 ఏళ్ళు కడుపున పుట్టిన కొడుక్కి కోడలికి అత్తామామల మీద ప్రేమ ఎలా పుట్టుకొస్తుంది చెప్పండి? చచ్చేదాకా నువ్వు విడిచిపెట్టవా ఆ బీరువా? దానిలో ఏముందో కొడుక్కే తెలియదు. ఎప్పుడు నా కూతురు ఇంటికి వచ్చిందనుకోండి, ఆవిడ ఓపెన్ చేస్తుంది దాన్ని. కోడలికి తెలియదు ఏముందో లోపల. ఈ కోడలు అత్తని ప్రేమించాలి, సేవ చేయాలి, ఇలా చేస్తుంది. కనుక ఇది రామాయణం చెబుతుంది. రామచంద్రుడు యోగ్యుడైన తర్వాత ఎందుకు ఇంకా ఈ ముసలాయన పగ్గాలు తన చేతిలోనే పట్టుకుని ఇంకా ఉన్నాడు? అలా స్వేచ్ఛ ఇవ్వండి. కొడుకు కోడలికి నెత్తిని పెట్టుకుంటారు, వచ్చేదాకా సేవ చేస్తారు. అలా అనుకుంటున్నారండి ప్రజలందరూ. सबको विश्वास है राम के राजा, राम राजा बने, अपने आंखों से हम देखे. ఈ విధంగా అనుకుంటున్నారు. కథం తు మయి ధర్మేణ పృథివీం అనుశాసతి భవంతః ద్రష్టుమిచ్చంతి యువరాజం మహాబలం. ప్రజలందరూ ముక్తకంఠంతో రాజా రామచంద్రకి జై అని అన్నప్పుడు దశరథుల వారు అనుకుంటున్నారు, అరే నేను ఇంకా సింహాసనం మీదే కూర్చుని ఉన్నానే, నాకు జయ జై జై కొట్టకుండా నా కొడుకు రాముడికి జై జయధ్వానాలు చేస్తున్నారే, మా పరిపాలనలో ఏమన్నా దోషాలున్నాయా అని అనుకుంటున్నాడట. ప్రజలకు మేము నచ్చటం లేదా? మేము గిట్టడం లేదా? ఆనందపడ్డాడండి. నాకు అంతటి యోగ్యుడైన ఉత్తముడైన కుమారుడు, నా కుమారుణ్ణి సింహాసనం మీద కూర్చుండగా ప్రజలందరూ చూడాలి అని అనుకుంటున్నారు. అది చైత్రమాసం అండి. చైత్రమాసం చైత్ర శ్రీమానయం మాస. రామ జన్మ, రామ అభిషేకం, రామ పరంధామ యాత్ర అన్నీ చైత్ర శుక్ల నవమి అండి. పరంధామ యాత్ర కూడా
ఉత్తర కోసలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని పసిపిల్లలతో సహా పశువులు, జంతువులు, పక్షులు కూడా సాకేతానికి తీసుకెళ్ళాడు పరమాత్మ తాను వైకుంఠ లోకానికి వెళ్ళబోయే ముందు. కాన రామ జన్మ చైత్రశుక్ల నవమి, రామ పట్టాభిషేకము చైత్రశుక్ల నవమి, రామ పరంధామ యాత్ర చైత్రశుక్ల నవమి, అన్నీ ఆ తిథి అండి. చాలా ఆనందం ఉంటాడు. ఏక సమయ సభ సహిత సమాజ రాజసభ రఘురాజ విరాజ. ఆ రాజసభ ఎలా ఉంటుందో ప్రారంభంలో మనం పాట ఆ గీతంలో మనం విన్నాం. దర్బార్లో ఉన్నాడు దశరథ మహారాజు. ప్రజలంతా తం కర్ణమూలమాగత్య రామే శ్రీహి నశ్యతామితి. వారందరూ రామచంద్రునికి జయ జయధ్వానాలు చేశారు. సభ ముగిసింది. ఇంటికి వచ్చాడు. అద్దంలో తన ముఖం చూసుకున్నట్టు దశరథుల వారు. నిలువుటద్దం పెద్దది, మొత్తం పాదాల దగ్గర నుంచి శిరస్సుగా అందులో ప్రతిబింబం కనిపిస్తున్నది. కొంచెం ఈ కిరీటం ఉందే కాస్త ఇటు ఒరిగింది. దాన్ని సరి చేసుకోవాలిగా. అప్పుడప్పుడు ఇది కూడా ఇట్టిట్టు అనుకుంటుంటాంగా మనం కళ్ళజోడు. అలాగే ఈ కిరీటాన్ని సరి చేసుకుంటూ అద్దంలో చూసినప్పుడు ఆయనకి హరే రే రే ఆశ్చర్యం కలిగింది. ఎందుకని? ఈ చెవుల దగ్గర ఉన్నటువంటి జుట్టు ఉంటుందే, ఈ వెంట్రుకలు, అవి తెల్లబడ్డాయి. అరే, జుట్టుకు తెల్లబడిపోయినా కూడా ఎందుకు నాకు ఇంకా ఈ సింహాసనం మీద పట్టుకునే వేళ్లాటంగా ఉంది? తం కర్ణమూలం కైకేయి శంకజైనా ఫలిత ఛద్మవేషం. ఛద్మన జర అంటే వృద్ధాప్యం, ముసల్తనం వచ్చింది కదా. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే. త్యాగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవా. వృద్ధాప్యాన్ని వర్ణించాడు శంకర భగవానులో ఈ అంగం గలితంలో. ఏ విధంగా? ఇప్పుడు ఎవరైతే వయస్సు అయిపోయి వృద్ధత్వంతో బాధపడుతున్నారో అలాంటి వారిని యువకులు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి వారిని చూసి జాగ్రత్త పడాలి. ఎప్పటికైనా అంతకాలం బ్రతుకుంటే మనం కూడా ఇంతేగా, అది గ్రహించాలి. అంచేత శాస్త్రం ఏం చేస్తుంది? వృద్ధాప్యాన్ని భయంకరంగా వర్ణిస్తుంది. అరే, ఇప్పుడు ఏదో పైలా పచ్చీసులాగా ఉన్నావు, పూలరంగల్లాగా, ఎప్పుడు ఇట్లా ఉండవురా. అంగం గళితం ఫలితం ఉండ. తనువు ముడుంగు పాదగతి తప్పును దంతములూడు చీకటుల్ కనుగవ వర్తిలున్ చెవుడు గ్రమ్మును చొంగలు కారు మోము జనములు మాట చేకొనరు సన్నిధి చేరదు భార్య పుత్రుడున్ కొనగొని శత్రునట్ల తిరుగున్ కడు కష్టము వృద్ధదేహికిన్. ఏమి కష్టం అండి? హా కష్టం పురుషస్య జీర్ణ వయస పుత్రోప్యమిత్రాయతే అంటారు. గాత్రం సంకుచితం గతిర్విగళిత భ్రష్టాచ దంతావళి దృష్టిర్నశ్యతి వర్ధతే బధిరత వక్త్రంచ లాలాయతే. నోట్లోంచి సొంగ కారుతుంటుంది.
తుడుచుకోవాలి అని అనిపిస్తుంది నోరు, కానీ చేయి పైకి లేవదు, ఆ చొంగ అలా గారుతుంటుందండి. వక్త్రంచ లాలాయతే, లాలాజలం చొంగ అంటారు తెలుగులో. ఏదో దానికి పెద్ద క్లాసికల్ నేమ్ పెడతారు. ఏమిటంటే అధరామృతం. అది అధరామృతమా? చొంగ.